నీవు జ్యేష్ఠుడవు, కాబట్టి రాజ్యము జ్యేష్ఠునకే చెందుతుంది. అది లోకధర్మము. కాబట్టి నీవు అరణ్యములకు వెళ్ళడము నేను సహించలేను. నన్ను మన్నించు. నీ బుద్ధిని పెడదోవ పట్టిస్తున్న ఈ ధర్మాచరణము నేను ఖండిస్తున్నాను అన్నయ్యా. నీకు శక్తియుక్తులు ఉండి కూడా నీ తండ్రి దశరథుడు, తల్లి కైక మాటలను ఎందుకు పాటిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. కైక చేస్తున్నది కపటోపాయమని స్పష్టంగా తెలుస్తుంది. కాని నీవు కుట్ర అని గ్రహించలేకపోతున్నావు. ఇది దురదృష్టకరము. ధర్మంగా నడిచేవారి పట్ల మనం కూడా ధర్మంగా ప్రవర్తించాలి. కాని కైక దశరథుడు లాంటి అధర్మ పరుల పట్ల ధర్మం ఆచరించడం విఘ్నత అనిపించుకోదు. పైగా దానిని మన అసమర్థతగా చూస్తారు. రామా! నీ తండ్రి దశరథుడు, నీ తల్లి కైక నీ క్షేమం కోరేవారు కాదు. వారు నీకు శత్రువులు. అటువంటి వారి కోరికను తీర్చాలని నీవు మనసులో తలచుకోవడం కూడా పాపమే. నీవు చెప్పినట్టు వారిచే పనులు దైవ నిర్ణయాలైతే, దైవం నిర్ణయమైనా అది అధర్మం అయినప్పుడు దానిని పాటించకుండా ఉండాలి. అదే ధర్మం. చేతగాని వాళ్ళు, పిరికివాళ్లు దైవం మీద ఆధారపడతారు. మనలాంటి వీరులు, ధైర్యవంతులు దైవం మీద ఆధారపడరు. దైవ నిర్ణయాలను లెక్క చేయరు. నీ స్వశక్తితో, వీరత్వంతో నీవు దైవ నిర్ణయాన్ని ఎదిరించినా ఆ దైవం నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే నీవు ధర్మము బద్ధంగా ఉన్నావు కాబట్టి. అయితే చూద్దాము అన్నయ్యా. మానవునికి ఉండే శక్తి ఎంతో, దైవంకు ఉండే శక్తి ఎంతో నేడు తేలిపోతుంది. గెలుపు ఎవరిని వరిస్తుందో. నీవు చెప్పినట్టు నీ పట్టాభిషేకము ఏ దైవం అయినా అడ్డుకుంటే ఆ దైవాన్ని నేను నా స్వశక్తితో ఎదిరిస్తాను. నీ పట్టాభిషేకం నేను జరిపిస్తాను. ఏ దైవం అడ్డుకుంటుందో చూస్తాను అన్నారామా. ఆ దైవమే కాదు, దిక్పాలకులు, ముల్లోకములు ఒకటై వచ్చినా సరే నీ పట్టాభిషేకము ఆపలేరు. ఇంకా ఎవరైతే రహస్యంగా నీకు 14 ఏళ్లు వనవాసం విధించారో వారినే అరణ్యాలకు పంపుతాను. కైక ఆశలు ఈ జన్మలో నెరవేరకుండా చేస్తాను. నన్ను ఎదిరించిన వాడిని ఆ దైవం కూడా రక్షించలేదు.